కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారం బట్టి మీ బాప్తిస్మం ఇస్తాను. వాక్యం చదువుకుందాం. రోమపత్రిక 10:9 అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపునని నీ హృదయం నందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మరి క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా తీర్చబడటానికి మీరు ఇష్టపడి వచ్చారు కదా. అయితే మీరు ఒప్పుకున్నట్టు ఒప్పుకోలను బట్టి మీరు ఎంతో ఇష్టంగా తీసుకున్న దాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి నేను ప్రార్థన చేస్తాను. ఏకీపించాను. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీ నామమునకే వందనాలు. ఇదిగో నా తండ్రి అనేక మంది పరిశుద్ధుల మధ్యన ఇదిగో నా తండ్రి మరి మీ కుమారుడైనటువంటి ఇదిగో నా తండ్రి మోషే అయినటువంటి బాబు నా తండ్రి క్రీస్తులోనికి బాప్తిసం పొందడానికి మరి తమ యొక్క పాపములను క్షమించబడడానికి నీతిమంతుడిగా నిర్దోషుడిగా మీ ఎదుటి నిలబడుటకు తాను నా తండ్రి క్రీస్తులోనికి బాప్తిసం ఇచ్చి మరి తీసుకొచ్చున్నారు. దేవా మరి జగత్తు పునాది వేయబడక మునిపే మీ సంకల్పంలో ఉన్న సంకల్ప ప్రకారముగా మీరు నాకు ఇచ్చిన అధికారం బట్టి తాను ఒప్పుకున్నట్టు ఒప్పుకోలను బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములోనికి మరి క్రీస్తు యొక్క సంఘంలో క్రీస్తు శరీరం అనబడిన సంఘంలో నేను వారికి నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను తండ్రి. ఆమేన్. పడుగు చూడండి సరిపోద్దు. కూర్చోద్దు ఇంకా కాదు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే, పాటలు పాడు.